యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామిజీ. శుభాశీస్సులండి. గురుగారు, మనం భక్తితో ప్రేమతో భగవంతుడికి ఏం సమర్పించినా కూడా నైవేద్యంగా ఆయన స్వీకరిస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. అయితే మరి మాంసాహారం కూడా నివేదన చెయ్యొచ్చా ఏదైనా అంటే అని చాలా మందిలో అది మూర్ఖత్వం అనుకోవాలా, వాళ్ళకు వచ్చిన ఆలోచన అనుకోవాలో తెలీదు, అలా అనుకుంటూ ఉంటారు. నిజంగా అలా నివేదన చేయొచ్చు అంటారా? 100% మీరు అడిగిన ప్రశ్న మాత్రం వాస్తవమే. కాకపోతే వాళ్లకు కల్లా కపటం తెలియదు ఆ చేసిన వాళ్ళకి. అంటే ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అందునే జ్ఞానం అనేది లేని వాళ్ళు, అంటే ఏమి తెలియని వాళ్ళు, ఏది చూసి ఉండని వాళ్ళు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ముందుగా ఇప్పుడు మనకు దక్షిణాదిలోనే దక్షిణ భారతదేశంలోనే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు, ఆ యొక్క మహాశివుడు వాయులింగేశ్వరుని యొక్క రూపంలో వెలసి ఉన్నవాడు. లక్షల సంవత్సరాల కిందటి నుంచి ఉన్నటువంటి వాడు. వాయులింగేశ్వరుడు అంటే ఏంటి తెలుసా? ఈ విశ్వానికంతా కూడా స్వచ్ఛమైనటువంటి గాలిని, స్వచ్ఛమైనటువంటి నీరుని అందచేస్తున్నటువంటి వాడే వాయులింగేశ్వరుడు. ఈ భూమండలానికే శ్రీకాళహస్తీశ్వరుడు. మనం నీటిని ఫిల్టర్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు, అదే విధంగా మనకు ప్యూరిఫై అయినటువంటి క్వాలిటీ కలిగినటువంటి గాలిని, వాయుని రిలీజ్ చేస్తూ, మన ఇంట్లో మనం ఒక ఫ్యాన్ వేసుకుంటే విద్యుత్ ద్వారా ఎలా రూమ్ అంతా గాలి వస్తుందో, ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా, భూమండలం అంతా కూడా గాలిని ప్రవేశింపచేస్తున్నటువంటి వాడు, గాలిని ప్రసాదిస్తున్నటువంటి వాడు. తద్వారా అందరికీ ఆరోగ్యము, ఆయుష్ని, అన్నిటినీ, సమస్తాన్ని కలగచేస్తున్నటువంటి వాడే వాయులింగేశ్వరుడు. ఆయనకి మనకు భక్త కన్నప్ప అని మీరు అందరూ వినే ఉంటారు. ఆయన తినేది ఏమిటి అంటే పంచభక్ష పరమాణాలు కాదు. వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అడవుల్లో ఉన్నవాళ్ళు, అడవుల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు. అసలే వాళ్ళకు బయట ప్రపంచం అంతా కూడా ఏమీ తెలియని వాళ్ళు. వాళ్ళకి ఏమంటారు అంటే, కందగడ్డలు దొరికితే కందగడ్డలు, ఏమైనా పళ్ళు దొరికితే పండ్లు, ఇవేమీ దొరకలేదనుకోండి, ఏదైనా సరే కుందేలు, ఏదైనా సరే ప్రతిదీ ఏదాన్నైనా సరే వేటాడడం, దాన్ని చంపడం, వీలైతే వాళ్ళు పచ్చిదే తింటారు. ఎందుకంటే వాళ్ళకి అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడికించి తినాలన్నంత తెలియదు అనమాట. అవేంటియో కల్మషం లేనటువంటి వాళ్ళు అనమాట. అలాగే ఆ చంపి దాన్ని ఇంటిల్లపాది కూడా అందరూ తినేవాళ్ళు. దానికి ముందు ఆయనకు వాళ్ళు ఉన్నటువంటి గూడారంలో కొంత మనస్పర్ధలు వచ్చి ఆయనను గెంటేసేశారు. ఆయన అక్కడ వదిలిపెట్టి కాళహస్తి అని చెప్పేసి నగరం, అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే అక్కడ ఊరి బయట అనేది, ఊరు ఒక పక్కగా ఉంది, అటుగా ఉంది, ఇక్కడ ఒక గుడి ఉంది, లింగం ఉంది, గుడి ఉంది. అక్కడ స్వామివారికి పోయి మొక్కుకున్నాడు. కొద్ది రోజులు ఇక్కడ దొరకపోయేటప్పటికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇతనికి తిండి తిప్పలు అనేది తెలియలేదన్నమాట. అంటే మనుషులు చేసుకొని తినే భోజనాలు తినాలా అనేది కూడా తెలీదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వేట మీద అలవాటు పడినవాడు కాబట్టి. అలాగే ఆ వేటాడమే తెలుసు తనకి. అప్పుడు వేట కూడా దొరకపోయేటప్పటికి అక్కడికి పోయి స్వామివారిని చూశాడు. అతను ఏమీ తెలియదు. స్వామి, అందరూ దండం పెట్టుకొని పోతుంటే నాకు కూడా వేట దొరకలేదు, వేట దొరికేట్టుగా చూడు స్వామి అంటే, సరే ఆ రోజే వేట దొరికింది. ఆయన ఏం మొక్కున్నాడంటే, నాకు వేట దొరికితే నీకు సుగము నాకు సుగం అని చెప్పి మనసులో కదా బయటికే చెప్పుకున్నాడు. సరే అని చెప్పేసి ఆయనకు వేటను చూపించాడు దేవుడు. వేట దొరికింది. అది కుందేలు కావచ్చు, లేకపోతే ఏదైనా జంతువో పక్షులో కావచ్చు అనుకుందాం. అలాగే దాన్ని చంపాడు. దాన్ని అట్లాగే పచ్చిది తీసుకొని తను ఒక సగం తీసుకొని వచ్చి ఆకులో పెట్టి శివలింగం పైన పెట్టేశాడు. మిగతాది తను తినేశాడు.
సగం ఆయనకి పెట్టాలనుకున్నాడు కాబట్టి సగం పెట్టేశాడు, మిగతాది ఈయన తినేశాడు. అంటే అది ఏమిటి, పెట్టొచ్చా పెట్టకూడదా అనేది అతనికి అవగాహన లేని వ్యక్తి. అటువంటి వాడు పెడితే దేవుడు స్వీకరిస్తాడు, ఎందుకంటే కల్మషం లేదు కాబట్టి స్వీకరిస్తాడు. ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదీ ఆయనదే, ప్రకృతే ఆయన. ప్రకృతి దంపతులు పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు, ప్రకృతి స్త్రీ పురుషులు, ప్రకృతి దంపతులు. కాబట్టి ఆ ప్రకృతిలోంచి వచ్చింది ప్రతిదీ ఆయనకి చెందుతుంది, ఆయన నుంచి వచ్చిందే. కాబట్టి శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. కాబట్టి అందుకనేసి అతను భక్తితోనూ ప్రేమతోనూ ఎటువంటి అనాలోచన లేకుండా పెట్టాడు కాబట్టి ఆయన అది స్వీకరించాడు. అలాగే ఇంకొకటి చెప్తాను, అంతకు ముందు ఇంకా కిరాతకుడు ఏది కన్నప్ప కన్నా కూడా కొన్ని లక్షల సంవత్సరాల బ్యాక్, ఇంకా కృతయుగంలో మాట. కృతయుగం అనేది ఆ సమయంలో ఇంకొక కిరాతకుడు ఒక అడవిలో, వాడు దాదాపు 50-100 అడుగులు ఉంటాడనమాట. అప్పట్లో అజానుబాహులు అంటారు, రాక్షసుడు. వాడిని రూపం నల్లగా ఉంటాడు, వాడి అంటే స్నానం తెలియదు, ఏం తెలియదు, ఏది దొరికితే దాన్ని వేటాడి తినేసేవాడు. అటువంటి వాడు అక్కడ అంత ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఒక వర్తకుడు, వ్యాపారకుడు, తను వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, సువర్ణము అంటే బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాడు. అతను ఒక నగరానికి, వేరే ఒక కొత్త నగరానికి వెళ్ళాలనుకున్నాడు. కొత్త అంటే ఇతనికి కొత్త, దూరమైనటువంటి ఒక మహానగరానికి వెళ్ళాలనుకున్నాడు. అందులో భాగంగా అతను ఇవన్నీ కూడా తీసుకొని మూటగట్టుకొని అన్నీ కూడా ఆ నగరానికి బయలుదేరిపోయేటప్పుడు ఒక మధ్యలో ఒక అరణ్యాన్ని దాటాలి. అప్పుడంతా కూడా నడిచే వెళ్ళేవాళ్ళు. మా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కూడా మేము ఆ ప్రాంత వాసులే కాబట్టి మా తాతగారు పెళ్లి చేసుకున్నది తలకోన. ఎక్కడ? తలకోనకి వెళ్ళాలి అంటే 7 కొండలు ఎక్కి దిగాలి, 7 కొండలు కూడా నడిచి దిగాలి. ఆ 7 కొండలు అనేటివి బొల్లెద్దు మోర అంటే ఫ్లాట్గా ఉంటుంది పైన. ఉట్ల దింపు అంటే ఏర్లు పట్టుకొని దిగాలి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ కొండల్లోనే అనేక ఏరియాలు, ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ దాటుకొని వెళ్తేనే తలకోన వస్తుంది. మహాశివరాత్రి అనేది తలకోనలో విశేషంగా జరుగుతుందన్నమాట. విశేషమైనటువంటి మహాశివరాత్రి రోజు విచిత్రంగా విశేషంగా జరుగుతుంది. కాబట్టి అది గుర్తుకొచ్చి చెప్పాను. అంటే ఇప్పుడు కూడా ఇలాగే నడిచి వెళ్ళాలంటే ఆ కొండల్ని కనీసం ఒక 2 రోజులు పడుతుంది. అంటే రాత్రి స్టే చేయాలి. అందులో భాగంగా ఇతను ఆ కొండలకి వచ్చేటప్పటికి చీకటి పడుతుంది. అతను చీకటి పడుతుండగా ఒక నది కాలువ ఉంటే నది నది ప్రవాహం దగ్గరికి వచ్చేసి అతను తెచ్చుకున్న అటువంటి ఉంటాయి కదా తినడానికి, అక్కడ కూర్చొని తినేసి ఆ నీళ్లు తాగుదామనుకొని అక్కడ ఏదో ఒక రాయి కనిపిస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి పోయి చూస్తే రాయి కాదు, శివలింగం. ఆ శివలింగం అంతా కూడా మాంసంతో కుళ్ళిపోయి పురుగులు జిలజిలమని పురుగులు రాలుతూ ఉన్నాయి. ఎందుకని అట్లా? అక్కడ ఆ అడవిలో ఉన్నటువంటి కిరాతకుడు రోజు తను అక్కడ ఆ శివలింగం దగ్గర వాడికి ఏదో దేవుడు అనిపించింది. అది దేవుడా కాదా అనేది కూడా ఊహించనేటువంటి మనస్తత్వం కిరాతకుడు కాబట్టి అతను అక్కడ రోజు మొక్కుకుంటున్నాడు. రోజు అతనుకు దొరికిన వేట సగం అక్కడ పెడుతున్నాడు, సగం ఈతను తింటున్నాడు. ముందుగా ఆ పెట్టిందంతా కూడా అక్కడ శివుడు తినడం లేదు కదా, ఏదన్నా జంతువులు అయ్యి వచ్చి తినిపోయేటివి. అవి కూడా రాని పక్షాన ఆ మాంసం కుళ్ళిపోయి పురుగులు బట్టి జిలజిలవని రాలుతుంది. అది చూసి అక్కడ పక్కన ఒక రాయి ఉంటే అక్కడ కూర్చుంటే వాసన వస్తుంది. ఏంటి అని చూసి ఆ రాయి దాటుకు తిరిగి చూస్తే శివలింగం ఉంది. శివలింగం పైన మాంసము అదంతా కుళ్ళిపోయి పురుగులు పడి, అబ్బా ఎంత దుర్గంధం వస్తుంది, ఎవడి ఈ పని చేసింది, నీచుడు, ఎవడో నాకు కనిపిస్తే వాడిని చంపేస్తాను అన్నంత కోపం వీడికి. ఎందుకంటే అంత పురుగులు. అప్పుడు చూసి ఆమె తినేది మానేసి తినకుండా
ఆ నది కాడికి వెళ్ళి తామరాకులు తీసుకొని తామరాకులతో నీటిని పట్టుకొని తీసుకొచ్చేసి ఆ నీటినంతా కూడా పోసి ఆ శివలింగానంతా కూడా అందంగా శుభ్రంగా అభిషేకం చేశాడు. శుభ్రంగా అభిషేకం చేసేసి ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పూలు అన్నీ తీసుకొచ్చేసి పెట్టి పూజ చేసుకున్నాడు. ఆ రాత్రి అక్కడ బస చేశాడు, నిద్ర చేశాడు. పొద్దునే సూర్యోదయం కాకతలకి మళ్ళీ పూజ చేసేసుకొని ఆమెన ఈ నగలు వజ్రాలు వైడూర్యాలన్నీ తీసుకునేసి కొండను దాటి నగరానికి వెళ్ళాడు. అక్కడికి పోగానే అక్కడ రాజు చూసి అవన్నీ చూసి నచ్చాయి అని తీసుకున్నారు వాళ్ళు. అంటే వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు వరకతంబులు అలాగే బంగారము వెండి అన్నీ కూడా తీసుకున్నారు, ఆభరణాలన్నీ కూడా. వీనికి కావాల్సిన ధనాన్ని మళ్ళీ ఇచ్చారు. అయితే ఇతను తీసుకువెళ్ళినది ఇచ్చేశాడు, అమ్ముడుపోయింది. మళ్ళీ వాళ్ళు తిరిగి బంగారాన్ని ఇచ్చారు కాబట్టి ఆ బంగారాన్ని కూడా తీసుకునేసి అంటే ధనాన్ని డబ్బును తీసుకునేసి వాడు మళ్ళీ తిరిగి రిటర్న్ ప్రయాణమై వచ్చాడు. వచ్చేటప్పటికి వ్యవధి పట్టింది, రోజులు పట్టింది. తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ యథావిధిగా ఆ శివలింగం పైన మాంసం ఉంది. ఆమెన నేను ఇప్పుడే పోయేటప్పుడే అంత శుభ్రం చేసిపోయాను, మళ్ళీ వచ్చేసి మాంసం అంతా పెట్టాడు, ఎవడు ఇది కావాలని చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఇలా చేస్తే బాగోదు అని చెప్పేసి వాడు మళ్ళీ శుభ్రం చేసేసి అక్కడ అంతా కూడా వెళ్ళిపోయేసి మళ్ళీ ధనాన్ని తీసుకొని ఇందాక అనుకున్నట్టుగా యథావిధిగా అక్కడ వచ్చి చేసిపోతుంటే వీడికి వ్యాపారం బాగా జరుగుతుంది. అలా జరుగుతూ కొద్ది రోజులు గడిచింది. రావడం చూడడం యథావిధిగా ఆ మాంసాన్ని తీసేసి శుభ్రం చేయడం ఇలా జరిగింది. ఒకరోజు ఇలా చాలాసార్లు అదే పనిగా చేస్తున్నారు, ఎవరో కావాలని చేస్తున్నారని చెప్పేసి కోపపడి ఇంటికి వెళ్ళేసి కొంతమందిని గుడి ఆలయాన్ని కట్టాలని చెప్పేసి నిర్మాణ వాళ్ళని తీసుకొని అలాగే పండితులని పిలుచుకొని వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ యథావిధిగా ఉంటే అదంతా తీసేసి ఆమెను శుభ్రం చేసేసి గుడి కట్టడానికి వాళ్ళు పూజలు ప్రారంభం చేశారు. అప్పుడు చేస్తూ ఉండగా కిరాతకుడు చెట్లను అన్నింటిని తన్నుకుంటూ తోసుకుంటూ వస్తున్నాడు. ఈ శబ్దం వినపడి మంత్రోచ్చారణ ఆమెను వాడు చూశాడు. వీళ్ళని చూస్తే వీళ్ళంతా కూడా ఏదో చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి, అంటే దేవుడికి ఏదో హాని చేస్తున్నారన్నట్టుగా వాడికి తెలియదు పూజ విధానం అన్నీ కూడా. ఆమెను వాళ్ళందరినీ ఒక్కసారిగా కేక వేశాడు, అరుపు. దాన్ని రాక్షస అరుపు అంటారు. ఏమంటారు? రాక్షస అరుపు. భయంకరంగా ఉంటుంది. ఆమెను వీళ్ళు వాడిని చూడగానే రాక్షసుడు అని చెప్పేసి భయపడిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు ఎట్టబడితే అట్లా పారిపోయారు భయపడిపోయి. ఆమెన భయపడిపోయి ఈడు కూర్చున్నవాడు చేసేవాడు అసలు వాడు కొద్దిసేపుడు ఆ దిక్కు తెలియక ఇంకట్ట తప్పించుకోలేమన్నట్టుగా అక్కడే నివ్వెరిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. అంతే. అతను ఆ మాంసం తెచ్చిన మాంసాన్ని వీళ్ళు పెట్టినటువంటి వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలన్నీ కూడా పెట్టి పూజ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఇవి వజ్రాలు వైడూర్యాలు ధనము బంగారం అనేది తీసుకోలేదు అతను. వీడు మాంసాన్ని ఎట్లా పారేశాడో ఆ వజ్ర వైడూర్యాలు మనులు మాణిక్యాలన్నిటిని కూడా పారేశాడు. ఎందుకంటే వీడికి తెలియదు అనమాట. వీడికి తెలిసింది ఒకటే, వాడికి కావాల్సింది తిండి, అదే దేవుడికి నైవేద్యంగా పెట్టేవాడు. అదే నైవేద్యాన్ని ఆ వజ్రాలన్నిటిని కూడా పక్కకు తోసేసి తెచ్చిన మాంసాన్ని అక్కడ పెట్టి అయితే అతన్ని చూశాడు. ఎవరిని? కట్టేటువంటి దాతని. అతను పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు. అంటే వాడిని ఒక్కసారి భయపడిపోయేసి మైమరిపి పడిపోయాడు. అతను చూశాడు, వెళ్ళిపోయాడు. అంతే. కొద్దిసేపటికి వీడు తెలివి తెచ్చుకొని లేచి చూశాడు. చూసి ఆమెను మళ్ళీ మాంసం ఉండేటప్పటికి ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు, మనము ఇక్కడ ఉంటే ప్రమాదము అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయాడు. ఎవరు? వ్యాపారకుడు. ఆమెన కొద్ది రోజులకి ఇతను చనిపోయాడు, కిరాతకుడు. ఇదంతా కూడా మనం పూర్తిగా చెప్పకుండా లఘుగా చెప్పుకోవడం. ఆమెన అతను కిరాతకుడు చనిపోతే వాడికి కల్మషం లేని ప్రేమకి భక్తికి పరమేశ్వరుడు మెచ్చి వాడిని కైలాసానికి దూతగా పెట్టుకున్నాడు, సేవకుడుగా. అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వాచ్మెన్గా ఎలా పెట్టుకుంటామో, ఇంటికి కానీ సెక్యూరిటీ కానీ మనం ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా వాడిని, ఆ కిరాతకుడిని ఆయన ద్వారపాలకుడుగా నియమించుకున్నాడు. మళ్ళీ కొద్ది రోజులకి ఈ వర్తకుడు కూడా చనిపోయాడు. వీడిని
వీడు అంతా కూడా చేసేటువంటి వీని కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలు అసూయలు వీని యొక్క నడవడిక అంతా కూడా అడుగడుగున అనాలోచనలు అనేకమైనటువంటి వాడు అభివృద్ధి కోసం ఏమైనా చేస్తూ జీవించిన వాడు కాబట్టి వాడు నరకానికి పోవాల్సిందే. కిరాతకులు అంటే యమభటులు వీడిని తీసుకెళ్తున్నారు ఎక్కడికి, యమలోకానికి, నరకలోకానికి. ఆ వెళ్తూ ఉంటే ఆ కైలాసం నుంచి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ కిరాతకుడు ఆ పోయేటువంటి వాడిని చూసి ఇతన్ని నేను ఎక్కడో చూశానే అని చెప్పేసి ఆగండి అని చెప్పాడు ఆ యమదూతలని. అంటే వాళ్ళు ఆగారు, ఇటు రాండి అని చెప్తే వచ్చారు. ఇతను ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఇతను ఇలా చేశాడు, అంతా కూడా ఇతని జీవితం అంతా కూడా 3 మోసాలు 6 నష్టాలు అన్నట్టుగా ఇతని జీవితం అంతా కూడా ఇలా అందరికీ హాని కలగచేశాడు. అందుకనేసి ఇతన్ని యమలోకానికి తీసుకువెళ్తున్నాం, నరకలోకానికి అని అంటే అప్పుడు ఈయన నుండి చూసి అడిగాడు, నువ్వు స్వామివారికి ఆ రోజున వజ్ర వైడూర్య మణులు మాణిక్యాలన్నిటితో నువ్వు దేవాలయ నిర్మాణం చేయాలని చూసావు కదా, ప్రయత్నం చేశావు కదా, అది నాకు తెలియక మిమ్మల్ని ఏదో చేస్తున్నారని నిన్ను భయపెట్టాను, నన్ను క్షమించు. నాకు దానికి మీరు చేయబోయేటువంటి దేవాలయ నిర్మాణానికి నేను అంతరాయం కలగచేశాను కాబట్టి దానికి కాను ప్రాయచిత్తంగా నిన్ను శివుని దగ్గరికి, ఆ మహాశివుడి దగ్గరికే తీసుకెళ్తాను రాండి అని చెప్పేసి ఆయనని తీసుకువెళ్ళాడు. కిరాతకుడు శివుని దగ్గరికి వెళ్ళగానే, స్వామి నన్ను మీకు మధ్యలో భంగం కలిగించినందుకు నన్ను క్షమించాలి అనంటే, ఏమిటి నాయన అంటే, ఇతను ఒక వర్తకుడు దేవాలయ నిర్మాణం చేయబోతుంటే నేను ఏదో చేస్తున్నారని వాళ్ళని భయపెట్టాను, అందుకు కాను నా యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇతన్ని కూడా శివ సాయుధ్యమే అంటే ఈ యొక్క కైలాసానికి నాతో పాటు తోడుగా ద్వారపాలకుడిగా నియమించండి స్వామి, నాకు తోడుంటాడు. నేను ఆ రోజు వాళ్ళని హింసించాను, భయపెట్టాను, దానికి కాను ఈ రోజున నాకు తోడుగా ఆయనను నేను నియమించండి స్వామి అని చెప్పి ఈ కిరాతకుడుకు ఆ పరమేశ్వరుడికి చెప్పుకుంటే అప్పుడు ఆయన నుండి సరేనైనా నీ కోరికే అని చెప్పేసి తదాస్తు అని చెప్పాడు. అంటే ఆ యొక్క కిరాతకుడికి కల్మషం లేదు, ఆయనకు తెలియదు. కానీ ఆ రోజు వాళ్ళు చేయబోయే నిర్మాణానికి ఆటంకపడినందుకు ఈ రోజుకు గాను ఆ యొక్క వర్తకుడి కూడా ఈ కైలాసానికి శివునికి ఇతనికి తోడుగా ఇతనితో కలిసి ద్వారపాలకుడుగా వీళ్ళిద్దరూ కూడా కైలాసానికి ద్వారపాలకులయ్యారు. నరకలోకానికి పోకుండానే ఈ కిరాతకుడు ఆ వర్తకుడిని ఆపగలిగాడు. చూసావా, కిరాతకుడికి కల్మషం ఉండదు, తెలియదు, ఇది ఏది మంచి ఏది చెడు, ఇది చేయొచ్చా చేయకూడదా అనేది ఏమీ తెలియదు. అన్నీ తెలిసిన వాడు ఈ యొక్క వర్తకుడు, అతని జన్మను కూడా సార్థకం చేసిన వాడే కిరాతకుడు. అలా ఈ యొక్క మాంసాహారం పెట్టారు అంటే అది పెట్టొచ్చా పెట్టకూడదా అనేది తెలియనటువంటి వాడు, తెలియని వాడే పెడతాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పెడుతున్నారంటే అన్నీ తెలిసే పెడుతున్నారు, అన్నీ తెలిసి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు పెట్టారు, ఎంతోమంది పెట్టారు, మనం తినడం కోసమై మాంసమే కాకుండా మందు కూడా పెడుతున్నారు. మాంసము మద్యము 2 కూడా పెట్టి ఇవి 2 దేవుడికి పెట్టచ్చు ఎందుకంటే వీళ్ళు తినడం కోసం వీళ్ళు తాగడం కోసం దేవుడి పేరు చెప్పుకొని చేస్తున్నారు. ఇది అంతకంటే క్రూరమైనది. అందుకే మీరు అడిగినట్టుగా మాంసాహారము పెట్టచ్చా పెట్టకూడదా అనేది ఆ యొక్క మనిషిని బట్టి ఉంటుంది, ఆ చేసేవాడిని బట్టి ఉంటుంది. మనము పెట్టి చేసినా పెట్టకుండా చేసినా భక్తితో ప్రేమతో కల్మషం లేనటువంటి శ్రద్ధాపూర్వకంగా ఏది చేసినా శివుడు స్వీకరిస్తాడు. ఆయన బోలాశంకరుడు అని అందుకే అంటారు. ఇక్కడ మనము తెలిసి చేశామా తెలియకుండా చేశామా అనేది ఆయనకు తెలియదు. తెలిసి మరి పాపం మన తప్పు చేస్తేనే శిక్ష ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. నరకం అంటే ఏందో మనం నరకలోకానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే నరకాన్ని చూపించేస్తాడు, ఇక్కడే నరకాన్ని చూపించేస్తాడు. తెలిసి చేసినందుకు పరిహారం, ప్రాయశ్చిత్తం. ఆ నరకం అంటే ఏంటో భూమి మీదనే ఇక్కడే ఈ జన్మలోనే చూడాల్సింది వస్తుంది కాబట్టి అందుకని ఇలాంటి తప్పులు చెయ్యొద్దు ఎవరు కూడా. ప్రేమతో భక్తితో మనము అమృతమైనటువంటి ఫలాన్ని సమర్పిస్తాం. ఏమిటి?
ఫలాన్ని, అది ప్రకృతి నుంచి వచ్చినటువంటిది, శుభప్రదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. పండు ఏదైనా కూడా పరమేశ్వరుడికి మొదటి యొక్క నైవేద్యమే ఫలం. మీరు అన్నట్టు ఖర్జూరం కావచ్చు, అవును. జాంపండు కావచ్చు, కర్బూజా కావచ్చు, దోస కావచ్చు, లేదంటే ఏదైనా సరే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఫలాన్ని ఆయనకు నైవేద్యంగా పెట్టామంటే మన జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలు. కాయలంటే ఫలాలే. ఓకే, ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.